Hi guys, welcome back to the channel. Today we are going to discuss one of the biggest shifts happening in the digital marketing industry called ChatGPT ads. From last 15 to 20 years నుంచి మనం అబ్జర్వ్ చేస్తున్నాం కదా. సో ద ఎంటైర్ డిజిటల్ మార్కెటింగ్ ఇండస్ట్రీ ఈస్ మెయిన్లీ డిపెండెడ్ ఆన్ ద గూగుల్ యాడ్స్. ఓకే, సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అయ్యుండొచ్చు, సోషల్ మీడియా మార్కెటింగ్ అయ్యుండొచ్చు, ఈమెయిల్ మార్కెటింగ్. సో ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ దీస్ అడ్వర్టైజింగ్ ప్లాట్ఫామ్స్. బట్ నా ఇప్పుడు ఏం జరుగుతుందంటే ద యూజర్ బిహేవియర్ ఈస్ కంప్లీట్లీ చేంజ్డ్. సో ప్రీవియస్గా యూజర్స్ ఏం చేసేవాళ్ళు అంటే వాట్ ఎవర్ ద క్వైరీ దే హ్యావ్, ఏదైతే క్వైరీ ఉందో డైరెక్ట్గా గూగుల్కి వెళ్ళేసి అక్కడ సెర్చ్ చేసేవాళ్ళు అనమాట. సెర్చ్ చేసి వారికి ఏమైతే ఇన్ఫర్మేషన్ కావాలో ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమవుతుంది అంటే సో దే హ్యావ్ ద ఎల్ఎల్ఎం టూల్స్ ఉన్నాయన్నమాట. సో ఎల్ఎల్ఎం టూల్స్కి డైరెక్ట్గా రీచ్ అయ్యి వాళ్ళకి ఏం క్వైరీ అయితే ఉందో ఆ క్వైరీస్కి స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్స్ వస్తున్నాయి అనమాట. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ప్రీవియస్గా ఏంటంటే ఎర్లియర్ ఎలా జరిగేది అంటే లెట్స్ సే ఏదైనా సరే ఒక పర్సన్కి ఒక బెస్ట్ సిఆర్ఎం సాఫ్ట్వేర్ కావాలనుకోండి. సో earlier they used to go to the Google and they used to search the best CRM software. అలా సెర్చ్ చేసేవాళ్ళు. సో అలా సెర్చ్ చేస్తే మనకు తెలుసు కదా ఎస్సీఆర్పీలో మనకు లాట్ ఆఫ్ ఆర్గానిక్ రిజల్ట్స్, పెయిడ్ రిజల్ట్స్ వస్తాయన్నమాట. మేబీ దే నీడ్ టు మల్టిపుల్ వెబ్సైట్స్ని చెక్ చేయాలి. వాళ్ళకి ఎగ్జాక్ట్గా ఇన్ఫర్మేషన్, వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ తెలియాలంటే మేబీ ఒకటే పేజ్లో ఉండకపోయే ఛాన్సెస్ ఉంది కదా. సో ఆ ల్యాండింగ్ పేజ్లో లేదు అనుకోండి, మళ్ళీ బ్యాక్ రావాలి, మళ్ళీ ఇంకో పేజ్ విజిట్ అవ్వాలి. సో ఇలా జరిగేదన్నమాట. సో ఇప్పుడు ఏమవుతుందంటే సో ప్రీవియస్గా కూడా యూజర్స్ సెర్చ్ చేసేవాళ్ళు విత్ ద లాంగ్ క్వైరీతో సెర్చ్ చేసేవాళ్ళు విత్ సిఆర్ఎం సాఫ్ట్వేర్ ఈజ్ ద బెస్ట్ ఫర్ ద స్మాల్ బిజినెసెస్ విత్ ఇన్ ద లెస్ బడ్జెట్ అనేసి అలా సెర్చ్ చేసేవాళ్ళు అనమాట. అలా ఈవెన్ దో అలా సెర్చ్ చేసినా కూడా మనకి ఏమవుతుంది, మనకు కన్సైజ్డ్ ఆన్సర్స్ రావన్నమాట. సో మనకి అప్పుడు ఏమవుతుంది, సో డిఫరెంట్ రిజల్ట్స్ చూపిస్తుంది ఎస్సీఆర్పీ పేజ్లో. మేబీ రిజల్ట్ 1లో యూజర్ రిజల్ట్ 1 క్లిక్ చేసి ల్యాండింగ్ పేజ్కి ఎంటర్ అయిన తర్వాత మేబీ కావాల్సిన ఇన్ఫర్మేషన్ యూజర్కి దొరకకపోవచ్చు. మేబీ అప్పుడు దొరకలేదు అనుకోండి, అప్పుడు యూజర్ ఏం చేయాలి, మళ్ళీ వెనక్కి వచ్చేసి మళ్ళీ సెకండ్ రిజల్ట్స్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఆ ల్యాండింగ్ పేజ్ని చూడాలన్నమాట. సో ఇలా మనకు డైరెక్ట్ ఆన్సర్స్ వచ్చేది కాదనమాట. యూజర్ ఎగ్జాక్ట్గా ఏమైతే అడుగుతున్నాడో ఎగ్జాక్ట్గా దాని ఆన్సర్, ఆ క్వైరీకి సంబంధించి ఆన్సర్ వచ్చేది రాదనమాట మనకు ఎస్సీఆర్పీ రిజల్ట్స్లో. సో ఇప్పుడు ఎల్ఎల్ఎం టూల్స్ వచ్చిన తర్వాత ఏమైందంటే ద యూజర్స్ ఆర్ కంప్లీట్లీ షిఫ్టెడ్ అనమాట. సో they're asking ఎగ్జాక్ట్గా ఏ సిఆర్ఎం సాఫ్ట్వేర్ బాగుంటుంది ఫర్ ద స్మాల్ బిజినెసెస్ టు మేనేజ్ ద లీడ్స్ మోర్ ఎఫెక్టివ్లీ, ఈ ఫీచర్స్ కావాలి నాకు సిఆర్ఎం టూల్లో అనేసి వాళ్ళకి ఏమైతే క్వైరీ ఉందో ఆ క్వైరీ మొత్తాన్ని రిక్వైర్మెంట్స్ క్వైరీ ఏమైతే ఉందో అంతా చాట్జీపీటీకి ఇచ్చారనుకోండి. అప్పుడు చాట్జీపీటీ ఏం చేస్తుందంటే సింపుల్గా సో గూగుల్లో ఏమైతే సిఆర్ఎం రిలేటెడ్ వెబ్సైట్స్ ఉన్నాయో, ల్యాండింగ్ పేజెస్ ఉన్నాయో ఆ ల్యాండింగ్ పేజెస్ అన్నిటినీ విత్ ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అనమాట ఆ ల్యాండింగ్ పేజెస్ని అన్నీ అనలైజ్ చేసి యూజర్ ఏమైతే క్వైరీ అడిగాడో ఆ క్వైరీ ఏమైతే యూజర్కి క్వశ్చన్స్ ఉన్నాయో సింగిల్ ఆన్సర్ ఇచ్చేస్తుంది అనమాట. ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుందో చూడండి. ఒకవేళ అదే గూగుల్లో అనుకోండి, సో యూజర్స్ యూస్ టు చెక్ మల్టిపుల్ ల్యాండింగ్ పేజెస్ అనమాట. మల్టిపుల్ ల్యాండింగ్ పేజెస్ సెర్చ్ చేసినా కూడా యూజర్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరకకపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో అదే చాట్జీపీటీలో అనుకోండి, సో ఇట్ విల్ అనలైజ్ విత్ ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. ఏఐ టూల్స్ విల్ అనలైజ్ ద ఎంటైర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ల్యాండింగ్ పేజెస్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ద సిఆర్ఎం సాఫ్ట్వేర్ చేసి మనకు సింగిల్ ఆన్సర్, స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ ఇస్తుంది అనమాట, వేర్ వీ కెన్ గెట్ వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ వీ నీడెడ్. సో ఇక్కడ ఎంత రిలివెన్సీ ఉందో చూడండి, ఎంత అక్యురేట్ ఇన్ఫర్మేషన్, కావాల్సిన ఇన్ఫర్మేషన్ విత్ ద సింగిల్ ప్రాంప్ట్తో యూజర్కి దొరుకుతుంది. సో దట్స్ వై దీస్ ఎల్ఎల్ఎం టూల్స్ ఆర్ ఎవాల్వింగ్ ఎ లాట్. ఓకే, సో దిస్ ఈస్ వెరీ హ్యూజ్ షిఫ్ట్ అనమాట. అండ్ ఆబ్వియస్లీ మనకు తెలుసు వెన్ ఎవర్ దెర్ ఈస్ ఏ యూజర్ బిహేవియర్ చేంజ్, కొత్త అడ్వర్టైజింగ్ ప్లాట్ఫామ్స్ వస్తాయన్నమాట మనకు. దిస్ ఈస్ వై చాట్జీపీటీ యాడ్స్ బికమింగ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో చాట్జీపీటీ యాడ్స్ మేనేజర్ అనేసి ఒక కొత్త అడ్వర్టైజింగ్ ప్లాట్ఫామ్ని రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేసింది అనమాట. సో దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ ద చాట్జీపీటీ యాడ్స్ సిరీస్. సో చాట్జీపీటీ యాడ్స్ ఎలా వర్క్ అవుతాయి, మనకి యాడ్స్ ఎక్కడ కనిపిస్తాయి, ఒక అడ్వర్టైజర్ వాళ్ళ బిజినెస్ రిలేటెడ్ సర్వీసెస్ని ఎలా ప్రమోట్ చేసుకోగలరు, ఎలా క్యాంపెయిన్స్ క్రియేట్ చేసుకోగలరు, ట్రాకింగ్ ఎలా వర్క్ అవుతుంది. సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ అవర్ వీడియో. ఓకే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా సరే ఒక డిజిటల్ మార్కెటర్, లేకపోతే బిజినెస్ ఓనర్, అడ్వర్టైజర్ కానీ, ఫ్రీలాన్సర్ కానీ అనుకోండి. సో దిస్ వీడియోస్ ఆర్ గోయింగ్ టు వెరీ వాల్యుబుల్ ఫర్ యూ. ఓకే, బికాస్ వీఆర్ ప్రాబబ్లీ విట్నెసింగ్ ద బిగినింగ్ ఆఫ్ ద న్యూ మేజర్ అడ్వర్టైజింగ్ era called conversational AI advertising.
సో వాట్ వీఆర్ గోయింగ్ టు కవర్. సో బిఫోర్ డైరెక్ట్గా మనము యాడ్ డాష్ బోర్డ్స్, ఓపెన్ అయ్యే యాడ్స్ మేనేజర్ టూల్, క్యాంపైన్స్ ఎలా క్రియేట్ చేయాలి, సో ఆ స్టఫ్ అంతా మనము చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ స్టార్ట్ విత్ అండర్స్టాండింగ్ ద బేసిక్స్. ఓకే, సో దట్స్ వై మనము ఈజీగా అండర్స్టాండ్ అవ్వడం కోసం మీకు మొత్తం 4 చాప్టర్లో నేను డివైడ్ చేశాను అనమాట. సో బై ఎండ్ ఆఫ్ దిస్ 4 చాప్టర్స్ సో మీకు ఎగ్జాక్ట్గా తెలుస్తుంది అనమాట. అడ్వర్టైజర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఎలా టార్గెట్ చేయొచ్చు, ఎలాంటి క్యాంపైన్స్ మనం క్రియేట్ చేయొచ్చు, ఎలాంటి ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి, సో ఎగ్జాక్ట్గా డాష్ బోర్డ్ ఎలా కనిపిస్తుంది, సో వీ క్యాన్ చెక్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. ఓకేనా. సో యూజర్ పర్స్పెక్టివ్ నుంచి కూడా, సో వాళ్ళకి ప్రైవసీ కన్సర్న్స్ ఉంటాయి యూజర్స్కి, ఏ డేటాని చాట్‌జీపీటీ అడ్వర్టైజర్తో షేర్ చేస్తుంది, దాంతోపాటు ఎలాంటి యాడ్స్ చూస్తారు, ఎక్కడ యాడ్స్ కనిపిస్తాయి. సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ అవర్ వీడియో అనమాట. సో ద ఫస్ట్ చాప్టర్ ఈస్ ఇంట్రడక్షన్ టు చాట్‌జీపీటీ యాడ్స్. సో in the first section I will tell you how exactly the ChatGPT ads actually work and the OpenAI ఎందుకు చాట్‌జీపీటీ యాడ్స్ని ఇంట్రడ్యూస్ చేసింది, ఎవరికి మన యాడ్స్ కనిపిస్తాయి, ఎక్కడ యాడ్స్ కనిపిస్తాయి, అండ్ దట్ మన యాడ్స్ ఒక అడ్వర్టైజర్ క్యాంపెయిన్స్ రన్ చేశారనుకోండి, ఎగ్జాక్ట్గా యూజర్కి యాడ్ ఎలా ట్రిగర్ అవుతుంది, ఏ బేసిస్లో ట్రిగర్ అవుతుంది. సో దీస్ ఆర్ ద కాన్సెప్ట్స్ విచ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ ద చాప్టర్ 1. ఓకే, ఇన్ ద చాప్టర్ 2 వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద డాష్ బోర్డ్. సో ఎగ్జాక్ట్గా డాష్ బోర్డ్ ఎలా కనిపిస్తుంది, మనం చాట్‌జీపీటీ యాడ్స్ మేనేజర్ క్రియేట్ చేయాలంటే ఏమేం డేటాని మనం చాట్‌జీపీటీకి ప్రొవైడ్ చేయాలి, సో క్యాంపైన్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఆబ్జెక్టివ్స్ ఏముంటాయి, క్యాంపైన్ హైరార్కీ ఏముంటుంది, అండ్ ఆల్ దీస్ థింగ్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ ద చాప్టర్ 2. ఓకే, ఇన్ ద చాప్టర్ 3 హౌ చాట్‌జీపీటీ సెలెక్ట్ ద యాడ్స్, ఈ పర్టికులర్ యూజర్కి ఈ పర్టికులర్ యాడ్ చూపించాలి అనేసి ఎలా డిసైడ్ చేస్తుంది, అండ్ వాట్ ఈస్ ద మెయిన్ టార్గెటింగ్ సిగ్నల్స్ ఏముంటాయి, అండ్ ఎగ్జాక్ట్లీ ఆప్షన్లో యాడ్స్ ఎలా ర్యాంక్ అవుతాయి. సో ఏదైనా సరే ఒక బిజినెస్ మల్టిపుల్ ఒకరే ఉండరు కదా, సో మల్టిపుల్ అడ్వర్టైజర్స్ ఉంటారనమాట, మల్టిపుల్ అడ్వర్టైజర్స్ రన్ చేస్తుంటారు సిమిలర్ కైండ్ ఆఫ్ బిజినెస్ని. సో ఆ పర్టికులర్ సినారియోలో ఏదైనా సరే ఒక యూజర్కి యాడ్ చూపించాలంటే మల్టిపుల్ అడ్వర్టైజర్స్ వస్తారనమాట, కాంపిటీషన్ ఉంటుంది వాళ్ళకి. ఎగ్జాక్ట్గా చాట్‌జీపీటీ ఆప్షన్ కండక్ట్ చేస్తుంది, అక్కడ ఆప్షన్ ప్రాసెస్ ఎలా వర్క్ అవుతుంది. ఓకేనా. సో ఆల్ దీస్ థింగ్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ ద థర్డ్ చాప్టర్. సో ఇన్ ద ఫోర్త్ చాప్టర్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద ప్రైవసీ అనమాట. యూజర్ ప్రైవసీ గురించి, యూజర్ కంట్రోల్స్, ఏమేమి కంట్రోల్స్ ఉంటాయి యూజర్కి, బ్రాండ్ సేఫ్టీ, రిపోర్టింగ్, అండ్ ఆల్సో ఇన్ ద చాట్‌జీపీటీ యాడ్స్ మేనేజర్ అసలు వీ కెన్ క్రియేట్ ద కన్వర్షన్ ట్రాకింగ్ అనమాట. సో మనకి ఎగ్జాక్ట్గా మనం ఎంతమందికి యాడ్స్ చూపించాము, సో అవుట్ ఆఫ్ దోస్ పీపుల్ మనకి ఎంతమంది కన్వర్ట్ అయ్యారు, సో ఈ కన్వర్షన్ ట్రాకింగ్ కూడా మనం సెటప్ చేసుకోవచ్చు అనమాట. ఆ సెటప్ చేసుకొని దాని బేస్డ్ ఆన్ దట్ వీ క్యాన్ డూ ద ఆప్టిమైజేషన్స్ యాజ్ వెల్. అండ్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ దిస్ వీడియో ఫ్యూచర్ ఆపర్చునిటీస్ ఇన్ ద AI అడ్వర్టైజింగ్ యాజ్ వెల్. ఓకే, సో వీఆర్ ఆల్సో గోయింగ్ టు డిస్కస్ హౌ ఈ చాట్‌జీపీటీకి సెర్చ్ యాడ్స్కి మనకు ప్రీవియస్గా వచ్చిన సెర్చ్ యాడ్స్ కానీ, సోషల్ మీడియా మార్కెటింగ్ ఉంది కదా, మార్కెటింగ్ యాడ్స్ ఉన్నాయి కదా, సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ చాట్‌జీపీటీ వర్సెస్ అదర్ ట్రెడిషనల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్స్. ఓకే, సో దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వాల్యుబుల్ సెషన్స్, సో ట్రై టు బీ watch the all videos. So now let's begin with our first chapter, introduction to the ChatGPT ads. Okay, so before discussing about the dashboards, మనం డిస్కస్ చేసాం కదా డాష్బోర్డ్స్ గురించి, టార్గెటింగ్ ఎలా వర్క్ అవుతుంది, బిడ్డింగ్, రిపోర్టింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ మీ మైండ్లో నుంచి తీసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ డిస్కస్ ఫ్రమ్ ద బేసిక్స్. ఓకేనా, ఫ్రమ్ ద ఫౌండేషన్స్ నుంచి మనం డిస్కస్ చేద్దాము. సో ఎగ్జాక్ట్గా చాట్‌జీపీటీ యాడ్స్ అంటే ఏంటి, ఓపెన్ఏఐ ఎందుకు యాడ్ ప్లాట్ఫామ్స్ని ఇంట్రడ్యూస్ చేసింది, ఎవరికి యాడ్స్ కనిపిస్తాయి, సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, సో మనం ఆల్రెడీ చూస్తున్నాము ఫ్రమ్ లాస్ట్ 20 years నుంచి డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ మెయిన్లీ ఎవాల్వ్డ్ ఇన్ ద 2 major ఎన్విరాన్మెంట్స్ అనమాట. సో వన్ ఈజ్ సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ సోషల్ మీడియా మార్కెటింగ్ అనమాట. ఓకేనా, బట్ నౌ ద థర్డ్
environment is going rapidly called AI conversations అనమాట. సో దిస్ చేంజెస్ ద ఎవ్రీథింగ్ బికాస్ ఏఐ కెన్ అండర్స్టాండ్. ఎప్పుడైతే ఒక యూజర్ క్వైరీ ఇస్తాడో ఏఐ టూల్స్లో లైక్ చాట్ జీపీటీ కానీ, క్లౌడ్ కానీ, జెమినీ ఏఐ కానీ, ఎప్పుడైతే ఒక యూజర్ వాళ్ళకి ఏమైతే క్వైరీ ఉందో ఆ క్వైరీ ఇస్తారో, సో అప్పుడు ఏఐ టూల్స్ ఏం చేస్తాయంటే ఎగ్జాక్ట్గా కాంటెక్స్ట్ ఏంటి, ఇంటెంట్ ఏంటి, ఏ ఫ్లోలో ఉన్నాడు యూజర్ కన్వర్జేషన్ ఫ్లో అండ్ ద యూజర్ గోల్ ఏంటి, బేస్డ్ ఆన్ దేర్ ఫాలో అప్ క్వశ్చన్స్ చేస్తూ ఉంటారు కదా. సో ఆ ఫాలో అప్ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని ఏ స్టేజ్లో ఉన్నారు, కన్వర్టింగ్ స్టేజ్లో ఉన్నారా, అవేర్నెస్ స్టేజ్లో ఉన్నారా, సో ఇట్ విల్ అనలైజ్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. సో అవన్నీ అనలైజ్ చేసి మనకు రైట్ యాడ్ చూపిస్తుంది అనమాట యూజర్కి. సో దిస్ క్రియేట్స్ ఏ కంప్లీట్లీ న్యూ అడ్వర్టైజింగ్ ఆపర్చునిటీ. సో ఇంతవరకు ఏం జరుగుతుండే, సో అడ్వర్టైజర్స్ వచ్చేసి బేస్డ్ ఆన్ ద కీవర్డ్ టార్గెటింగ్. ఒకవేళ సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అనుకోండి, సో మనకు సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్లో చాలా సెర్చ్ ఇంజిన్స్ ఉన్నాయి కదా, గూగుల్ అయిండొచ్చు, బింగ్ అయిండొచ్చు, డక్డగో, ఇలా మనకు చాలా సెర్చ్ ఇంజిన్స్ ఉన్నాయి కదా. సో అన్ని సెర్చ్ ఇంజిన్స్ ఎలా వర్క్ అవుతాయి, బేస్డ్ ఆన్ ద కీవర్డ్ టార్గెటింగ్ అనమాట. ఎవరైతే ఒక యూజర్ సెర్చ్ క్వైరీ ఇస్తాడో, సెర్చ్ క్వైరీ అడ్వర్టైజర్స్ బ్యాక్ అండ్ వచ్చే కీవర్డ్స్తో ట్రిగర్ అయిందంటే దెన్ అవర్ యాడ్ విల్ ట్రిగర్. ఓకేనా. సో ఒకవేళ సోషల్ మీడియా మార్కెటింగ్ అనుకోండి, సోషల్ మీడియా మార్కెటింగ్ ఎలా వర్క్ అవుతుంది, ఎవరైతే అడ్వర్టైజర్స్ ఉన్నారో అడ్వర్టైజర్స్ ఏమైతే వాళ్ళ బిజినెస్కి సూటబుల్ ఆడియన్స్ సెగ్మెంట్స్ని సెలెక్ట్ చేసుకుంటారో అవర్ యాడ్స్ విల్ రీచ్ టు దోస్ ఆడియన్స్ ఓన్లీ అనమాట. సో బట్ నౌ ఇన్ ద చాట్ జీపీటీ, ఇన్ ద ఏఐ కన్వర్జేషన్స్, సో చాట్ ఈజ్ ద టార్గెట్ అనమాట. సో మనం ఏమైతే కన్వర్జేషన్ చేస్తుంటామో చాట్ జీపీటీతో అదే టార్గెటింగ్ అనమాట. సో మనం ఏ టాపిక్ గురించి అయితే మనము డిస్కస్ చేస్తున్నామో ఆ టాపిక్ రిలేటెడ్ యాడ్స్ మనకు కనిపిస్తాయి అన్నమాట. So that's why in the first chapter we're going to discuss what ChatGPT ads అంటే ఏంటి, ఎందుకు ఇంట్రడ్యూస్ చేసింది, ఎవరికి మన యాడ్స్ కనిపిస్తాయి, వేర్ దే అపియర్, we discuss all these things అనమాట. ఓకే, బికాస్ ట్రస్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ దెన్ ఏ ప్లాట్ఫామ్స్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సరే ఒక యూజర్ క్వైరీ ఇచ్చాడు అనుకోండి, సో ఆ క్వైరీ ఆ కాన్సెప్ట్ రిలేటెడ్గా కాకుండా వేరే కాన్సెప్ట్ రిలేటెడ్ యాడ్స్ చూపించింది అనుకోండి, దెన్ ఆబ్వియస్లీ ట్రస్ట్ విల్ బ్రేక్, రైట్. సో ఒకసారి యూజర్ ట్రస్ట్ కోల్పోయాడు అనుకోండి చాట్ జీపీటీ యాడ్స్ మీద, సో దెన్ ఎవర్ కమ్ బ్యాక్ అనమాట. సో దట్స్ వై OpenAI is designed ChatGPT ads very differently కంపేర్డ్ టు ద ట్రెడిషనల్ అడ్వర్టైజింగ్ సిస్టమ్. సో మనకు ట్రెడిషనల్ అడ్వర్టైజింగ్ సిస్టమ్స్లో మనకి ఏంటి, సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అయితే మనకి SERP పేజ్లో కనిపిస్తాయి, టాప్లో 4 యాడ్స్ కనిపిస్తాయి, కింద ఆర్గానిక్ రిజల్ట్స్. సో అలా వర్క్ అవుతుంది. ఒకవేళ సోషల్ మీడియా మార్కెటింగ్ అనుకోండి, మన ఫీడ్లో మనకి యాడ్స్ కనిపిస్తూ ఉంటాయి, మేబీ ఒక 2-3 ఆర్గానిక్ పోస్టులు కనిపిస్తాయి, దాని కింద యాడ్స్ కనిపిస్తాయి. ఓకేనా, అలా ఉంటుంది. సో ఇక్కడ చాట్ జీపీటీలో ఏంటంటే ఇట్స్ కొత్తగా వీళ్ళు ట్రై చేస్తున్నారనమాట. సో ఎక్కడ మన యాడ్స్ కనిపిస్తాయి అనేసి we are going to discuss in the next slides. So this is one of the most important slides in the entire presentation, because this slide explains why ChatGPT become a massive shift in the advertising industry. సో మనకి ఇంతవరకు డిజిటల్ మార్కెటింగ్ ఎవాల్వ్ అయింది కదా. సో ఇంతవరకు ఎవాల్వ్ అయిన దాంట్లో మనకు మల్టిపుల్ ఎరాస్ ఉన్నాయన్నమాట. సో మనకు అరౌండ్ బిఫోర్ గూగుల్ రాకముందుకు మనకు ఆబ్వియస్లీ ఒక బిజినెస్ని మనం ప్రమోట్ చేయాలి అంటే మనకి ఎలా ఉండే, మేబీ ఇన్ ద ఇనిషియల్ స్టేజెస్లో వాళ్ళ బిజినెస్ని న్యూస్ పేపర్ నుంచి కానీ, టీవీస్, రేడియోస్, ఆఫ్లైన్ బిల్ బోర్డ్స్ కానీ, సో ఈ బేసిస్లో బిజినెసెస్ వాళ్ళ బిజినెస్ని వాళ్ళు ప్రమోట్ చేసుకునే వాళ్ళు అనమాట. ఓకేనా. వన్స్ సెర్చ్ ఇంజన్స్, గూగుల్ సెర్చ్ ఇంజన్ వచ్చిన తర్వాత 1998లో గూగుల్ వాళ్ళు సెర్చ్ ఇంజన్ని లాంచ్ చేసిన తర్వాత అప్పుడప్పుడే ఎవరైతే బిజినెస్ ఓనర్స్ ఉన్నారో దే స్టార్టెడ్ క్రియేటింగ్ ద ఆన్లైన్ ప్రజెన్స్ అనమాట. వెబ్సైట్ జస్ట్ ఒక టెంప్లెట్ ఫార్మాట్లో ఉండేదన్నమాట అప్పట్లో. సో జస్ట్ వాళ్ళకి ఆన్లైన్ ప్రజెన్స్ ఉంటే చాలు అన్నట్లు వాళ్ళు ల్యాండింగ్ పేజెస్, వాళ్ళ వెబ్సైట్స్ క్రియేట్ చేసుకున్నారనమాట. ఓకేనా. సో తర్వాత ఏం జరిగిందంటే ఈవెన్ గూగుల్ నోటీస్, సో చాలామంది యూజర్స్ వాళ్ళకి ఏమైతే క్వైరీస్ ఉన్నాయో, సో ఆ క్వైరీస్ కోసం అనేసి, ఆ క్వైరీస్ రిసాల్వ్ చేసుకోవడం కోసం అనేసి వాళ్ళు గూగుల్ సెర్చ్ ఇంజిన్ యూజ్ చేస్తున్నారు అనేసి దెన్ నోటీస్ అనమాట. వాళ్ళు నోటీస్ చేసి అప్పుడు ఈ ర్యాంకింగ్ సిస్టము, అడ్వర్టైజింగ్ ప్లాట్ఫామ్ ఇవన్నీ వాళ్ళు స్టార్ట్ చేశారనమాట.
ఓకేనా. గూగుల్ యాడ్స్ అనేసి అప్పుడు టూల్ చేశారు, అనే టూల్ని స్టార్ట్ చేశారు. మేబీ ఇన్ ద 2000స్లో స్టార్ట్ చేశారు. సో అప్పుడేం జరిగిందంటే ఎవరైతే అప్పుడు అడ్వర్టైజర్స్కి చాలా బెనిఫిట్ వచ్చేదనమాట. సో అప్పుడప్పుడే అడ్వర్టైజింగ్ ఇండస్ట్రీ స్టార్ట్ అయింది కదా, సో ఆన్లైన్ అడ్వర్టైజింగ్ ఇండస్ట్రీ. సో అప్పుడు ఏంటంటే అడ్వర్టైజర్స్ ఎవరైతే త్వరగా ఆప్టిన్ అయ్యారో గూగుల్ యాడ్స్ అకౌంట్స్ క్రియేట్ చేసుకొని అడ్వర్టైజింగ్ స్టార్ట్ చేశారో, సో ఆబ్వియస్గా మనకి యాడ్స్ ఎక్కడ కనిపిస్తాయి, టాప్ 4 రిజల్ట్స్లో కనిపిస్తాయి కదా. సో యూజర్స్కి ఏమన్నా క్వైరీ, వాళ్ళకి ఏమైతే క్వైరీ ఉందో ఆ క్వైరీ సెర్చ్ చేయగానే, సో ఎవరైతే ఆ క్వైరీ రిలేటెడ్ కీవర్డ్స్ యూజ్ చేస్తున్నారో వాళ్ళకి యాడ్ ట్రిగర్ అయ్యేది అనమాట. సో యూజర్స్కి ఆ బేసిస్లో ఆ బిజినెస్ నుంచి యాడ్ ట్రిగర్ అయ్యేది. సో యాడ్ ట్రిగర్ అయ్యేది కూడా మనకు టాప్ పొజిషన్స్లో కదా కనిపించేది. సో ఆ టాప్ పొజిషన్స్లో కనిపించినప్పుడు ఈవెన్ ద యూజర్స్ కూడా టాప్లో ఏవైతే రిజల్ట్స్ వస్తున్నాయో అవే హై రిలివెంట్ యూజర్స్ అనేసి ఆ రిజల్ట్స్తో ఇంటరాక్ట్ అవుతారనమాట, ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళనమాట. సో దట్స్ వై ఇన్ ద ఎర్లీ స్టేజెస్ ద సిపిసిఎస్ కూడా మనకు చాలా తక్కువ ఉండేదన్నమాట. ఈవెన్ దో కాంపిటీషన్ మనం చూసుకున్నా కూడా, సో అప్పుడప్పుడే స్టార్ట్ అయింది అనుకోండి, సో అంతమంది కాంపిటేటర్స్ ఉండరు. ఈవెన్ దీస్ గూగుల్ యాడ్స్ అయిండొచ్చు, సోషల్ మీడియా మార్కెటింగ్లో అయిండొచ్చు, నౌ ఇన్ ద చాట్‌జిపిటి యాడ్స్లో కూడా చాట్‌జిపిటి యాడ్స్లో కూడా అంతే అనమాట. సో స్టార్టింగ్ స్టేజెస్లో సిపిసిఎస్ చాలా తక్కువ ఉంటాయన్నమాట. సో ఎందుకు అంటే స్టార్టింగ్ స్టేజెస్లో దే విల్ చెక్ అనమాట, ట్రయల్ మెథడ్లో చెక్ చేస్తూ ఉంటారు. సో ఎగ్జాక్ట్గా చాట్‌జిపిటి యాడ్స్ ఎలా వర్క్ అవుతుంది, సో యూజర్స్ ఎలా ఎంగేజ్ అవుతారు, మన యాడ్స్తో ఎంగేజ్ అవుతున్నారా లేదా, ఇంకా టార్గెటింగ్ సిగ్నల్స్ మనం ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు. సో ఇలా టెస్టింగ్ ప్రాసెస్లో ఉంటుంది. ఇంకా అంత కాంపిటీషన్ కూడా ఉండదన్నమాట. సో చాలా లెస్ బిజినెసెస్ మాత్రమే ఆప్టిన్ అవుతారనమాట. సో దిస్ ఈజ్ ద రైట్ పీరియడ్ అనమాట. సో ప్రీవియస్ కూడా ఇలానే జరిగేది. సో గూగుల్ యాడ్స్ ఎవరైతే ఎర్లీ స్టేజెస్లో గూగుల్ యాడ్స్ క్రియేట్ చేసుకున్నారో, సో అప్పుడు ఆబ్వియస్గా వాళ్ళకి సిపిసి చాలా తక్కువ ఉండేటి అనమాట. $0.05తో మనకు సెర్చ్ సిపిసిస్ వచ్చేటివి. బట్ నా ఇప్పుడు మనం చూసుకున్నామంటే సిపిసిస్, గూగుల్లో సిపిసిస్ ఎలా ఉన్నాయి, అరౌండ్ $5, కొన్నిసార్లు అయితే ఈవెన్ $90 కూడా యావరేజ్ సిపిసి తీసుకుందనమాట. ఈవెన్ నేను ప్రీవియస్గా వర్క్ చేసే ఒక అకౌంట్కి ఆల్మోస్ట్ ఒక $87 పర్ క్లిక్ తీసుకుందనమాట. సో గూగుల్ ఏదైనా సరే ఒక యూజర్ని వాల్యుబుల్గా ఫీల్ అయింది అనుకోండి, సో వాళ్ళకి సిపిసిఎస్ రైజ్ చేసుకుంటుంది అనమాట, ఎంత కావాలంటే అంత రైజ్ చేసుకుంటుంది ఇప్పుడు. ఓకేనా. సో సోషల్ మీడియా మార్కెటింగ్లో కూడా సేమ్ ఇలానే జరిగిందనమాట. ఎర్లీ స్టేజెస్లో సిపిసిఎస్ కానీ సిపిఎమ్స్ కానీ ఇవన్నీ చాలా తక్కువ ఉండేటివి. మేబీ $1 వితిన్ $1 మనకు సిపిఎమ్స్ అలా వచ్చేటివి. సో బట్ నా ఇప్పుడేంటి, ఈవెన్ ఇక్కడ కూడా మనకు సోషల్ మీడియా మార్కెటింగ్లో కూడా ఇప్పుడు మనం చెక్ చేసుకుంటే ఇప్పుడున్న మార్కెటింగ్ యావరేజ్ ఇండస్ట్రీ బెంచ్ మార్క్ సిపిఎమ్స్ చూసుకుంటే యావరేజ్గా మనకు $6, $7 ఇలా ఉందన్నమాట సిపిఎం. సో దట్స్ వై ఎర్లీగా ఎవరైతే అడాప్ట్ చేసుకుంటారో ఈ అడ్వర్టైజింగ్ మోడల్స్ని వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉంటుందన్నమాట. సో ఈవెన్ ఎప్పుడైతే గూగుల్ కానీ సోషల్ మీడియా మార్కెటింగ్ ఇంట్రడ్యూస్ చేశారో, సో అప్పుడు చాలా బిజినెసెస్ త్వరగా ఆప్టిన్ చేసుకున్నారనమాట విత్ లెస్ సిపిసిస్తో. వాళ్ళ సిపిఎల్స్ లెస్ ఉంటాయి, వాళ్ళు పెద్ద పెద్ద బ్రాండ్స్ని బిల్డ్ చేశారనమాట ఈ ఆపర్చునిటీస్ని బేస్ చేసుకొని. సో ఇప్పుడు అనుకోండి, ఈ పర్టికులర్ సినారియో అనుకోండి, గూగుల్ చాలా చార్జ్ చేస్తుంది యావరేజ్ సిపిసిస్కి, సిపిఎల్స్ ఎక్కువ ఉంటాయి. ఆబ్వియస్గా మనకు సిపిఎల్స్ ఎక్కువ ఉన్నాయంటే మనకు బ్యాక్ ఎండ్లో ప్రాఫిటబిలిటీ తక్కువ ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు ద థర్డ్ ఎరా కాల్ చాట్‌జిపిటి అనమాట. సో చాట్‌జిపిటి యాడ్స్ ఇంట్రడ్యూస్ చేసింది కదా, సో అందుకోసం అనేసి ఈ పర్టికులర్ సినారియోలో ఏమైతే మనము లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా సరే క్లయింట్స్ ఉన్నారండి, ఆ క్లయింట్స్కి యూ క్యాన్ సజెస్ట్ ద చాట్‌జిపిటి అనమాట. సో ఈ పర్టికులర్ సినారియోస్లో మనకు సిపిసిస్ కానీ సిపిఎమ్స్ కానీ సిపిఎల్స్ కానీ చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. సో this ChatGPT ads is completely different from the search and the social media marketing. Okay na, because users are no longer just searching in the Google or just scrolling. Okay na, just they are interacting with the ChatGPT, with the LLM tools and whatever the information they needed. So even this this LLM tools ఏం చేస్తున్నాయంటే సింగిల్ ఆన్సర్స్లో ఇచ్చేస్తున్నాయి అన్నమాట.
సో ఎర్లీ అడాప్టర్స్కి చాలా ఛాన్స్ ఉంటుందన్నమాట. వాళ్ళకు చాలా తక్కువ సిపిసిస్లో హై రిలవెంట్ ట్రాఫిక్ వస్తుంది, కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది, వాళ్ళు స్కేల్ చేసుకోవడానికి చాలా ఆపర్చునిటీ ఉంటుందన్నమాట. సో ద సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ ద గూగుల్ అండ్ ద ఫేస్బుక్ మార్కెటింగ్స్, రైట్, ఇన్ ద ప్రీవియస్ అడ్వర్టైజింగ్ టూల్స్. సో సేమ్ థింగ్ విల్ రిపీట్ in the ChatGPT as well. So now we'll discuss about the why ChatGPT ads. సో ద ఆన్సర్ ఈస్ వెరీ సింపుల్, టు స్కేల్ అండ్ ద సస్టైనబిలిటీ. సో మనం ఆల్రెడీ చూస్తున్నాము. సో డే టు డే బేసిస్లో ChatGPT, ఈవెన్ మనం కూడా ChatGPTని ఎన్నిసార్లు యూజ్ చేస్తూ ఉంటాము, ఒక డేలో ఆల్మోస్ట్ ఒక 10 times 15 times యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. సో మన లర్నింగ్ కోసం కానీ, చదువుకోవడం కోసం కానీ, వర్క్ పర్పస్ కానీ, ఏదైనా కోడ్ జనరేట్ చేయడం కోసం కానీ, ఎడ్యుకేషన్ పర్పస్, రీసెర్చ్ కానీ, ఏదైనా సరే ఈమెయిల్ డ్రాఫ్ట్ చేయాలన్నా, ఎవరికైనా మెయిల్ చేయాలన్నా, సో కంటెంట్ క్రియేషన్ కోసం కానీ, బిజినెస్ డెసిషన్స్, స్ట్రాటజీ డిస్కషన్స్ కోసం కానీ, ఇలా మల్టిపుల్ పర్పస్ మీద మనం ChatGPTని యూజ్ చేస్తూ ఉన్నాం మన డైలీ బేసిస్లో. మనతో పాటు రైట్ నౌ ChatGPTకి 100 of millions of people యూజర్స్ ఉన్నారనమాట గ్లోబల్లీ. సో మనం ఎంటైర్ వరల్డ్ వైడ్ చూసుకుంటే hundreds of millions of people ఆర్ యూజింగ్ ద ChatGPT. సో ఇంతమందికి ChatGPT వాళ్ళ అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలంటే ఆబ్వియస్గా ఓపెన్ ఏఐ నీడ్స్ వాళ్ళకి సర్వర్స్ కావాలి, GPUs కావాలి, ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఎలక్ట్రిసిటీ కావాలి. సో ఇవన్నీ కావాలి కదా. సో ఇంతమందికి సర్వీస్ ప్రొవైడ్ చేయాలంటే చాలా కాస్ట్ కూడా చాలా ఎఫెక్టివ్ ఉంటుందన్నమాట. సో దట్స్ బికాస్ ద రీజన్ ఓపెన్ ఏఐ ఇంట్రడ్యూస్డ్ రెవెన్యూ మోడల్స్ అనమాట. ఫర్ ద లాంగ్ టర్మ్ గ్రోత్ కోసం అనేసి వాళ్ళు రెవెన్యూ మోడల్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో ద ఫస్ట్ మోడల్ ఈస్ ప్రో వర్షన్స్ అనమాట. సో దే ఇంట్రడ్యూస్ ద ప్లస్, ప్రో, ఎంటర్ప్రైజ్ అనేసి ఇలా డిఫరెంట్ వర్షన్స్ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో ఎవరైతే ఈ ప్లస్, ప్రో, ఎంటర్ప్రైజ్ వర్షన్స్కి ఆప్టిన్ అవుతారో వాళ్ళకి ఇంకా ఇన్డెప్త్ అనాలసిస్ చేయొచ్చు, వాళ్ళు ఇంకా వాళ్ళకి ఎక్కువ క్రెడిట్స్ వస్తాయి అనేసి ఫీచర్స్ ఇచ్చిందనమాట ChatGPT. ఇచ్చేసి ఈ అడ్వాన్స్ ప్రో వర్షన్స్ను ఇంట్రడ్యూస్ చేసిందనమాట. సో ఎవరైతే ఈ ప్రో వర్షన్ని పర్చేస్ చేస్తారో వాళ్ళకి ఇంకా ఎక్కువ క్వైరీస్ ఇవ్వచ్చు, ఇంకా ఎక్కువ క్రెడిట్స్ యూజ్ చేసుకోవచ్చు, ఇంకా ఎక్కువ ఫాలో అప్ క్వశ్చన్స్ అడగవచ్చు. సో ఇలాంటి ఫీచర్స్ ఇచ్చిందనమాట. సో దట్స్ వై లాట్ ఆఫ్ అడ్వర్టైజర్స్ అయ్యుండొచ్చు, కొంతమంది కంపెనీస్ అయ్యుండొచ్చు, వాళ్ళు చాలామంది ప్రో వర్షన్స్కి ఆప్టిన్ అయ్యారు. సో ఆ వేలో, ఆ మోడల్లో మనకు ChatGPT వాళ్ళకు రెవెన్యూ జనరేట్ అవుతుంది. దట్ ఈస్ వన్ మోడల్. ఇంకొక మోడల్ వచ్చేసి అడ్వర్టైజింగ్ అనమాట. సో రీసెంట్గా వాళ్ళు అడ్వర్టైజింగ్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారనమాట. వాళ్ళ యాడ్స్ మేనేజర్ టూల్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. సో ఆ అడ్వర్టైజింగ్ టూల్ నుంచి వాళ్ళు మనీ జనరేట్ చేయాలని చూస్తున్నారనమాట. బట్ OpenAI is trying to introduce advertising very carefully అనమాట, వితౌట్ ఎనీ డ్యామేజ్ ఫర్ ద యూజర్స్కి ఎలాంటి డ్యామేజ్ లేకుండా దే ఆర్ ప్లానింగ్ టు ఇంట్రడ్యూస్ ద ChatGPT ads. So they're considering a lot అనమాట. So we are going to discuss all those things in our next slides or next videos. Now we'll discuss who can see the ads. సో చెప్పాను కదా. సో మనకు కొంతమంది ఫ్రీగా యూజ్ చేస్తుంటారు, కొంతమంది ఏదో ఒక ప్లాన్ తీసుకుంటారు, కొంతమంది ప్రో వర్షన్స్, ఇంతమంది పీపుల్స్ యూజ్ చేస్తుంటారు అనమాట. డిఫరెంట్ యూజర్స్ ఉంటారనమాట. వాళ్ళు కొంతమంది ఫ్రీగా సో అలా యూజ్ చేస్తూ ఉంటారు, కొంతమంది ప్రో, కొంతమంది ప్లస్, కొంతమంది ఎంటర్ప్రైజ్ ప్రో వర్షన్స్ తీసుకుంటారు డబ్బులు కట్టి. సో ఎగ్జాక్ట్గా మన యాడ్స్ ఎవరికి కనిపిస్తాయి? సో మన యాడ్స్ ఎవరికి కనిపిస్తాయి అంటే ఎవరైతే ఫ్రీ యూజర్స్ ఉన్నారో, ఫ్రీగా ChatGPT యూజ్ చేస్తున్నారో వాళ్ళకు కనిపిస్తాయి. దాంతోపాటు గో ప్లాన్ యూజర్స్ కూడా కనిపిస్తాయి అన్నమాట. సో ఈ రెండు టైప్ ఆఫ్ యూజర్స్కి మన యాడ్ కనిపిస్తాయి అన్నమాట. ఓకేనా. దాంతోపాటు ఇంకొకటి ఏంటి అంటే, సో ChatGPT యాడ్స్ వచ్చేసి ఇప్పుడే ఎవాల్వ్ అవుతుందన్నమాట. సో ఇంకా వాళ్ళు లాస్ట్ 2 to 3 months బ్యాక్ అడ్వర్టైజింగ్ టూల్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో ఇట్ మీన్స్ దట్ స్టిల్ ఇట్స్ ఇన్ ద బీటా వర్షన్. ఈ అడ్వర్టైజింగ్ టూల్ వచ్చేసి బీటా వర్షన్లో ఉందన్నమాట. సో అందుకోసం అనేసి వాళ్ళు ఎంటైర్ వరల్డ్ వైడ్ రిలీజ్ చేయరు. ఈవెన్ దో వాళ్ళకు యూజర్స్ వరల్డ్ వైడ్ ఉన్నా కూడా ఇంకా రిలీజ్ చేయలేదన్నమాట. వరల్డ్ వైడ్ రిలీజ్ చేయలేదు. రైట్ నౌ ఓన్లీ యూఎస్లో, ఆస్ట్రేలియాలో, న్యూజిలాండ్, కెనడా, ఈ 4 countries మాత్రమే ChatGPT ఎవరికైతే బిజినెస్ ఉందో వాళ్ళు ChatGPT యాడ్స్ మేనేజర్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట.
క్రియేట్ చేసుకొని వాళ్ళ యాడ్స్ వాళ్ళు రన్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇంకా బీటా వర్షన్లో ఉందన్నమాట. సో ఈ పర్టికులర్ కంట్రీస్లో కూడా ఇంకా చాట్‌జీపీటీ వాళ్ళు చెక్ చేస్తున్నారు. ఓకే, ఎగ్జాక్ట్గా ఎలా వర్క్ చాట్‌జీపీటీ యూజర్స్ ఎలా ఇంటరాక్ట్ అవుతారు, ఇంకా మేము ఎలా ఇంక్రీజ్ చేయొచ్చు, యాడ్ రిలవెన్సీ అయి ఉండొచ్చు, లేకపోతే ఆప్టిమైజేషన్స్ అయి ఉండొచ్చు, ఇంకా ట్రిగరింగ్ ప్రాసెస్ అయి ఉండొచ్చు, ఇంకా యూజర్ ప్రైవసీని ఎలా ప్రొటెక్ట్ చేయొచ్చు, ఇవన్నీ అనలైజ్ చేస్తున్నారనమాట రియల్ టైంలో. ఇవన్నీ అనలైజ్ చేసి ఇంకా అడ్వాన్స్గా ప్లాట్ఫామ్ని ఎవాల్వ్ చేస్తారనమాట. ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి మన యాడ్స్ వచ్చేసి మనం డిస్కస్ చేసాం. మన ఎవరైతే అడ్వర్టైజర్స్ రన్ చేస్తారో, సో ఆ అడ్వర్టైజర్ రన్ చేసిన యాడ్స్లో ఓన్లీ ఎవరైతే చాట్‌జీపీటీని ఫ్రీగా గో ప్లాన్ యూజర్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే యాడ్స్ కనిపిస్తాయి అనమాట. సో దాంతోపాటు ఇంకా ప్లస్, ప్రో, బిజినెస్, ఎడ్యుకేషన్ ఇవన్నీ తీసుకుంటారు కదా, సో వీళ్ళందరికీ కనపడవు అనమాట, యాడ్స్ ఏం కనపడవు. ఓకేనా. ఎందుకంటే దే ఆర్ యూజింగ్ ద పెయిడ్ వర్షన్స్. వాళ్ళు పెయిడ్ వర్షన్ యూజ్ చేస్తున్నారు. దాంతోపాటు దే ఆర్ పేయింగ్ మనీ టు ద ChatGPT. Already they are paying money to the ChatGPT. So that's why ChatGPT don't want to interrupt them in between their conversations with the ads. ఓకేనా. సో వీళ్ళతో పాటు ఎవరైతే ఏజ్ గ్రూప్ 18 బిలో ఉంటుంది కదా, సో వాళ్ళకు కూడా యాడ్స్ కనపడవు అన్నమాట. ఓకేనా. దిస్ షోస్ OpenAI is taking the controlled rollout approach instead of aggressively monetizing immediately. సో అన్ని కంట్రీస్లో ఒకటేసారి మానిటైజ్ చేసే బదులు సో ట్రయల్ ఫేజెస్లో వెళ్తుందనమాట. సో వాళ్ళ టూల్ ఎలా వర్క్ అవుతుంది, బేస్డ్ ఆన్ దట్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటూ ఎవాల్వింగ్ అవుతుందన్నమాట. సో నౌ ద ఇంపార్టెంట్ థింగ్ ఈస్ యాడ్స్ డు నాట్ ఇన్ఫ్లుయెన్స్ ద ChatGPT ఆన్సర్స్ అనమాట. సో మనకు ChatGPTలో ఏమైతే యూజర్ క్వైరీ ఇవ్వగానే సో మనకు ChatGPT వాళ్ళకి రెస్పాన్స్ అవుతుంది కదా, విత్ ద రైట్ రెలివెంట్ హై రిలివెంట్ ఇన్ఫర్మేషన్తో రెస్పాండ్ అవుతుంది కదా. సో యాడ్స్ అనేటివి ఆ ChatGPT ఆన్సర్స్ని ఇంటరప్ట్ చేయవు అనమాట. ఓకేనా. సో దే రన్ ఆన్ సపరేట్ సిస్టమ్స్. సో ఏమైతే యాడ్స్ ఉన్నాయో ఆ యాడ్స్ కూడా రిలివెన్సీ ఉంటుందన్నమాట. సో ChatGPT ఏమైతే ఆర్గానిక్గా కంటెంట్ చూపిస్తుందో ఆ కంటెంట్ యాడ్ అంతా రిలివెన్సీ ఉంటుందన్నమాట. యాడ్స్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ యూజర్స్ ఏదైనా మేబీ CRM టూల్స్ గురించో దాని గురించి డిస్కస్ చేస్తున్నాడు అనుకోండి, మన యాడ్స్ కూడా సేమ్ యాడ్సే కనిపిస్తాయి అనమాట, సేమ్ CRM రిలేటెడ్ యాడ్సే కనిపిస్తాయి అనమాట. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ యూజర్స్ CRM టూల్స్ గురించి సెర్చ్ చేస్తుంటే యూజర్స్కి AI టూల్స్ యాడ్స్ అట్లాంటివి ఏం కనపడవు అనమాట. ఓకేనా. అండ్ ఆల్సో ద వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ద థింగ్ ఈస్ లైక్ అడ్వర్టైజర్ కాంట్ షేప్. సో మనకు ఏదైతే యాడ్ కనిపిస్తుందో, ఏ ఫార్మాట్లో అయితే యాడ్ కనిపిస్తుందో ఆ ఫార్మాట్స్ కానీ, సో ర్యాంకింగ్ సిస్టమ్ని హ్యాక్ చేసి సో వాళ్ళ యాడ్ని టాప్లో కనిపించేలా చూపించడం కానీ, సో ఇలా చేయలేరు అన్నమాట. ఓకేనా. దే కాన్ మాడిఫై ద AI అవుట్పుట్స్. సో దే కాన్ పుష్ దేర్ బ్రాండ్ ఇన్ టు ద ఆన్సర్స్. సో ఏదైతే వాళ్ళ యాడ్స్ ఉన్నాయో ఆర్గానిక్ కంటెంట్లోకి పుష్ చేయలేరు అనమాట. ఓకేనా. ద అడ్వర్టైజింగ్ సిస్టమ్ అండ్ ద AI రెస్పాన్సివ్ సిస్టమ్స్ ఆర్ కంప్లీట్లీ సపరేటెడ్. సో AI సిస్టమ్ అడ్వర్టైజింగ్ యాడ్స్ కంప్లీట్గా సపరేట్ చేసి చూపిస్తుంది అనమాట. సో ఎగ్జాక్ట్గా మన యాడ్స్ ఎలా కనిపిస్తాయంటే, ఎవరైనా సరే ఒక యూజర్ సర్చ్ క్వైరీ ఇచ్చాడు అనుకోండి, సో ఇమ్మీడియట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ 2 సెక్షన్స్ ఉంటాయన్నమాట. సెక్షన్ 1లో వచ్చేసి టాప్లో క్వైరీ కింద మనకు ఈ ChatGPT రెస్పాన్స్ ఉంటుందన్నమాట, ఆర్గానిక్ రెస్పాన్స్ ఉంటుంది. సో ఆ రెస్పాన్స్ అంతా కంప్లీట్ అయిన తర్వాత డౌన్కి వచ్చేసరికి ఆ డౌన్లో ఆ సెకండ్ సిస్టమ్ స్టార్ట్ అవుతుందన్నమాట. ఆ సెకండ్ సిస్టంలో మనకు యాడ్ కనిపిస్తుంది అనమాట. ఓకేనా. దట్స్ హౌ ChatGPT డిస్ట్రిబ్యూటెడ్ ద 2 సిస్టమ్స్, డిస్ట్రిబ్యూటెడ్ ద ఆర్గానిక్ అండ్ ద పెయిడ్ కంటెంట్. సో మనకి ఆర్గానిక్ కంటెంట్లో మిడిల్లో కానీ సో అలా మనకి యాడ్స్ ఏం కనపడవు అనమాట. ఈవెన్ దో మనకు గూగుల్ SERPలో ఎలా కనిపిస్తాయి, టాప్లో 4 ప్లేసెస్ యాడ్స్ కనిపిస్తాయి కదా. సో ChatGPTలో అలా కాదనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ గివింగ్ ప్రయారిటీ టు ద ఆర్గానిక్ ఇచ్చిన తర్వాత లాస్ట్లో కనిపిస్తుంది అనమాట మనకు పెయిడ్ యాడ్.
సో బికాస్ ఏంటి అంటే ఒకవేళ మనకి ఈవెన్ ద చాట్ జీపీటీ కూడా మనకు అగ్రెసివ్గా యాడ్స్ చూపించింది అనుకోండి, టాప్లో ఆర్గానిక్ రిజల్ట్స్ ఆర్గానిక్ రెస్పాన్స్ కంటే టాప్లో యాడ్ చూపించడం కానీ, లేకపోతే మనము ఏదైనా సరే కొన్ని థర్డ్ పార్టీ వెబ్సైట్లో కానీ థర్డ్ పార్టీ యాప్స్లో కానీ మనం చూస్తూ ఉంటాము. సో మనం ఏదైనా సరే జీడిఎన్ వెబ్సైట్స్ ఓపెన్ చేసామనుకోండి, లాట్ ఆఫ్ అడ్వర్టైజింగ్ ఇమేజ్ యాడ్స్ కానీ వీడియో యాడ్స్ కానీ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో దోస్ విల్ ఇంటరప్ట్ ద యూజర్ అటెన్షన్ అనమాట. ఓకేనా. సో అలా కూడా ఇన్ ద సేమ్ వే ఇఫ్ ద చాట్ జీపీటీ అలా చేసింది అనుకోండి, ఆబ్వియస్గా యూజర్స్ దే విల్ ట్రస్ట్ ద బ్రేక్, దే విల్ ఫీల్ లైక్ సో ఈవెన్ దో చాట్ జీపీటీ కూడా మనకు చాలా ఇన్ని యాడ్స్ చూపిస్తుంది, ఇంత ఇర్రిలవెంట్ యాడ్స్ ఇవన్నీ చూపిస్తుంది, సో అనేసి యూజర్స్ ట్రస్ట్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉందన్నమాట. సో అందుకోసం అనేసి ఫర్ దీస్ ఎల్ఎల్ఎం టూల్స్ ట్రస్ట్ ఈజ్ ఎవ్రీథింగ్. ఒకవేళ ట్రస్ట్ బ్రేక్ అయింది అనుకోండి, దెన్ ఎవర్ కమ్ బ్యాక్. సో దట్స్ వై ఓపెన్ఏఐ ఈస్ ఎక్స్పాండింగ్ స్లోలీ, అండర్స్టాండింగ్ ద యూజర్ బిహేవియర్ని, వాళ్ళ ఫీడ్బ్యాక్ని, యాడ్ క్వాలిటీ, ప్రైవసీ కన్సర్న్స్ని, అండ్ అడ్వర్టైజర్ వాళ్ళకి ఎలాంటి పర్ఫార్మెన్స్ వస్తుంది, వాళ్ళకి సిపిఎమ్స్ సిపిసిస్ ఎలా ఉన్నాయి, అడ్వర్టైజర్ పాయింట్ ఆఫ్ వ్యూలోంచి కూడా వాళ్ళ ప్రాఫిటబిలిటీ ఉన్నారా లేదా, ఎలాంటి ట్రాఫిక్ వస్తుంది, ఇవన్నీ అనలైజ్ చేస్తున్నారు అనమాట. ఈ ప్యాటర్న్స్ అన్నీ అనలైజ్ చేసి దే ఆర్ స్లోలీ ఎక్స్పాండింగ్ దేర్ అడ్వర్టైజింగ్ ప్లాట్ఫామ్ అనమాట. సో ఎందుకు అంటే ఈవెన్ దో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆల్రెడీ తెలుసు, ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ యాడ్స్ అనుకోండి, సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అనుకోండి, ఆల్రెడీ అడ్వర్టైజర్స్కి ఎవరైతే క్యాంపెయిన్స్ రన్ చేస్తున్నారో సో వాళ్ళకి తెలుసు అనమాట గూగుల్ యాడ్స్ ఎలా వర్క్ అవుతుంది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద ఫ్యూచర్లో కూడా ఏదైనా సరే ఒక కొత్త సెర్చ్ ఇంజిన్ వచ్చింది అనుకోండి, సో సిమిలర్ కైండ్ ఆఫ్ వేలోనే మనకు యాడ్స్ రన్ అవ్వడం కానీ, ట్రిగరింగ్ ప్రాసెస్ కానీ, ఆడియన్స్ యూజర్ బిహేవియర్ కానీ ఇన్ ద సేమ్ వేలో ఉంటుంది. ఒకవేళ సోషల్ మీడియా అనుకోండి, సోషల్ మీడియా కూడా సేమ్ వేలో ఉంటుంది. సో దట్స్ వై ఇట్స్ ఈజీ అనమాట. సో నౌ ద ఏఐ కన్వర్జేషనల్ అడ్వర్టైజింగ్ ఈజ్ కంప్లీట్లీ న్యూ కేటగిరీ కదా. సో దట్స్ వై దే ఆర్ హెవీలీ ఫోకసింగ్ ఆన్ ద లర్నింగ్ అండ్ రిసాల్వింగ్ ద ప్రాబ్లమ్స్ అనమాట. ఏమైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ప్రాబ్లమ్స్ని రిసాల్వ్ చేస్తున్నారు. So now we are going to check how exactly ad look like. సో ఎప్పుడైతే మన యాడ్ కనిపిస్తుందో, ఒక యూజర్కి ఎప్పుడైతే మన యాడ్ కనిపిస్తుందో, ఆ యాడ్లో ఏమేమి ఉంటాయంటే అడ్వర్టైజర్ నేమ్ ఉంటుంది. ఓకేనా. అడ్వర్టైజర్ నేమ్ ఉంటుంది, లోగో ఉంటుంది, టైటిల్ కానీ, డిస్క్రిప్షన్, ల్యాండింగ్ పేజ్ యూఆర్ఎల్, ఇమేజ్ అసెట్స్, ఇవన్నీ యాడ్ కాంపోనెంట్స్ ఉంటాయన్నమాట. వీటన్నిటితో కలిసి యాడ్ ఉంటుంది. మన గూగుల్ ఎస్సీఆర్పీ పేజ్లో కూడా ఒకసారి మనము అనలైజ్ చేసామనుకోండి, మన గూగుల్ ఎస్సీఆర్పీ పేజ్లో మనకి ఎలా యాడ్స్ కనిపిస్తాయి, మనకు టైటిల్ ఉంటుంది, డిస్క్రిప్షన్ ఉంటుంది, ఇమేజ్ ఎక్స్టెన్షన్ ఉంటుంది, ఇంకా అడ్వర్టైజర్ నేమ్, అడ్వర్టైజర్ లోగో కనిపిస్తుంది. దాంతోపాటు మనకు ఏంటి అంటే ఇక్కడ చాట్ జీపీటీలో ఏంటంటే ఇక్కడ ల్యాండింగ్ పేజ్ యూఆర్ఎల్ కనిపిస్తుంది అనమాట. సో అక్కడ ఏంటి అంటే మనకు ఎగ్జాక్ట్గా ల్యాండింగ్ పేజ్ యూఆర్ఎల్ కనపడదు. ల్యాండింగ్ పేజ్ యూఆర్ఎల్ బదులు మనకు డిస్ప్లే పాత్ కనిపిస్తుంది అనమాట. డిస్ప్లే పాత్లో మనం క్లియర్గా మెన్షన్ చేయొచ్చు అనమాట. ఒకవేళ యూజర్ దీన్ని మనం అక్కడ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా సరే లెదర్ బ్యాగ్స్ కోసము యాడ్స్ రన్ చేస్తున్నాం అనుకోండి, ఆ ప్రోడక్ట్ కోసం రన్ చేస్తున్నాం అనుకోండి. సో మన టైటిల్ ఎలానో మన టైటిల్, డిస్క్రిప్షన్ అవన్నీ లెదర్ బ్యాగ్ గురించి చెప్తూ ఉంటాయి. దాంతోపాటు మనము కూడా డిస్ప్లే పాత్లో కూడా మెన్షన్ చేయొచ్చు అనమాట. లెదర్ బ్యాగ్ అని మెన్షన్ చేసామనుక యూజర్ కూడా ఒక ఫెయిర్ ఐడియా వస్తుంది. ఓకే, నేను దీని మీద క్లిక్ చేస్తే నేను లెదర్ బ్యాగ్స్ అనే పేజ్కి రీడైరెక్ట్ అవుతాను, ఇట్స్ రిలివెంట్ అనేసి తెలుస్తుంది అనమాట. దట్ విల్ ఇంక్రీజ్ ద యూజర్ ట్రస్ట్ అనమాట. సో ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా సేమ్ కైండ్ ఆఫ్ యాడ్ కాంపోనెంట్స్ ఉంటాయన్నమాట. అడ్వర్టైజర్ నేమ్, లోగో, టైటిల్, డిస్క్రిప్షన్, ల్యాండింగ్ పేజ్ యూఆర్ఎల్, ఇమేజ్ అసెట్స్. ఓకే. ఇంకొకటి ఏంటి అంటే ద సెకండ్ థింగ్ ఈజ్ లైక్ ప్లేస్మెంట్స్, వేర్ ఎగ్జాక్ట్లీ అవర్ అడ్వర్టైజర్ యాడ్ విల్ అపియర్. సో అడ్వర్టైజర్ యాడ్ ఎక్కడ కనిపిస్తుంది అంటే బిలో ద చాట్ జీపీటీ కన్వర్జేషన్స్ అనమాట. సో ఎప్పుడైతే ఒక యూజర్ క్వైరీ ఇస్తాడో, క్వైరీ ఇచ్చిన తర్వాత చాట్ జీపీటీ ఆర్గానిక్ రిజల్ట్ ఇస్తుంది కదా, ఆర్గానిక్గా ఆన్సర్ చేస్తుంది కదా. సో దాని కింద మనకు యాడ్స్ కనిపిస్తాయి అన్నమాట. ఆర్గానిక్గా ఇచ్చే కంటెంట్లో ఆర్గానిక్ రెస్పాన్స్ టాప్లో కానీ, ఆర్గానిక్ రెస్పాన్స్ మిడిల్లో కానీ, సో యాడ్స్ ఎలాంటి యాడ్స్ ఉండవు అనమాట. సో దట్స్ వై చాట్ జీపీటీ గివింగ్ ఈజ్ హై ప్రయారిటీ ఫర్ ద ఆర్గానిక్ అండ్ ఫర్ ద రిలవెన్సీ. ఇంకా యాడ్ ఎలా ట్రిగర్ అవుతుంది అనే దానికి వచ్చామంటే యాడ్ వచ్చేసి బేస్డ్ ఆన్ ద కాంటెక్స్చువల్ మ్యాచ్ అనమాట. సో మనం యూజర్ ఏమైతే సెర్చ్ చేస్తున్నాడో వాళ్ళ కన్వర్జేషన్ ఏమైతే జరుగుతుందో ఆ కన్వర్జేషన్ రిలేటెడ్, ఆ టాపిక్ రిలేటెడ్ యాడ్స్ మాత్రమే మనకు కనిపిస్తాయి అన్నమాట.
ఓకేనా. సో అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ ఈస్ లైక్, సో ఇప్పుడు టెస్టింగ్ ఫేస్లో ఉంది కదా అడ్వర్టైజింగ్ టూల్, చాట్‌జీపీటీ యాడ్స్ మేనేజర్ అడ్వర్టైజింగ్ టూల్. సో ఇప్పుడు ఏంటి అంటే సింగిల్ యాడ్ యూనిట్ మాత్రమే కనిపిస్తుంది అనమాట. సో మనకు ఎస్సీఆర్పీ పేజ్లో టాప్లోనే ఒక పేజ్కి 7 యాడ్స్ కనిపిస్తాయి కదా. సో ఇన్ ద సిమిలర్ వే ఇక్కడ మన కన్వర్జేషన్స్లో మన చాట్ కన్వర్జేషన్స్లో మనకు యాడ్ కనిపిస్తాయని డిస్కస్ చేస్తున్నాం కదా. సో అక్కడ ఏంటి అంటే మనకు ఆర్గానిక్ రెస్పాన్స్ దాని కింద చాట్‌జీపీటీ యాడ్స్ చూపిస్తుందని చెప్పాను కదా. సో అక్కడ ఓన్లీ ఒక యాడ్ మాత్రమే చూపిస్తుంది అనమాట. సో టెస్టింగ్ ఫేస్లో ఉంది కదా, మేబీ టెస్టింగ్ ఫేస్ అయిపోయిన తర్వాత మేబీ దే కెన్ ఇంట్రడ్యూస్ మోర్ యాడ్స్, చాలా యాడ్స్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు. కానీ ఇప్పటికి మాత్రము సింగిల్ యాడ్ యూనిట్ పర్ రెస్పాన్స్ అనమాట, ఒకటే యాడ్ కనిపిస్తుంది అనమాట. ఓకేనా. సో అండ్ మనం ఇందాక డిస్కస్ చేసాం కదా క్రిటికల్ సపరేషన్ అనేసి, యాడ్స్ డు నాట్ ఇన్ఫ్లుయెన్స్ ద చాట్‌జీపీటీ ఆన్సర్స్. చాట్‌జీపీటీ ఆన్సర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయవన్నమాట యాడ్స్. చాట్‌జీపీటీ ఏమైతే ఆర్గానిక్ రెస్పాన్స్ ఇస్తుందో, ఏ టాపిక్ గురించి అయితే డిస్కస్ చేస్తున్నామో, సో సేమ్ ఆ టాపిక్ రిలేటెడే యాడ్ కనిపిస్తుంది అనమాట. ఓకేనా. సో యాడ్స్ రన్ ద separate systems from the ChatGPT model. Advertisers have zero ability to shape. They don't have any అథారిటీ అనమాట. సో టైప్ ఆఫ్ యాడ్ని వాళ్ళ యాడ్ టైప్ని షేప్ వేరే ఫార్మాట్లో చూపించడం కానీ, సో అగ్రెసివ్గా ర్యాంక్ చేయడం కానీ, అగ్రెసివ్గా వాళ్ళ యాడ్స్ని ఇన్ బిట్వీన్ ఏ ఆర్గానిక్ రెస్పాన్స్లో కానీ టాప్ ఆఫ్ ది రెస్పాన్స్లో కానీ చూపించడానికి ఎలాంటి ఎబిలిటీ లేదనమాట, వాళ్ళకి ఎలాంటి అథారిటీ ఉండదు. ఓకేనా. ఇట్స్ కంప్లీట్లీ మేనేజ్డ్ బై ద చాట్‌జీపీటీ యాడ్స్ మేనేజర్. ఎవరికి యాడ్స్ చూపించాలి, ఎప్పుడు యాడ్ ట్రిగర్ చేయాలి, ఇన్ ద సేమ్ వే ఇన్ చాట్‌జీపీ మనకు గూగుల్ యాడ్స్లో కూడా ఎవ్రీ యాడ్ ప్లాట్ఫామ్లో అలానే ఉంటుంది కదా. కంట్రోల్స్ అన్నీ ఆ యాడ్ ప్లాట్ఫామ్ యాడ్స్ మేనేజర్లో వాళ్ళకే ఉంటాయన్నమాట. బ్యాక్ ఎండ్లో ఏ అల్గోరిథమ్స్ అయ్యుండొచ్చు, వాళ్ళు ఎలా అయితే చేసి పెడతారో, ఎలా అయితే అల్గోరిథమ్స్ కానీ ఏఐకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో అలానే వర్క్ అవుతాయి అన్నమాట. నో వన్ క్యాన్ అగ్రెసివ్లీ ర్యాంక్ ఇన్ బిట్వీన్ దేర్ యాడ్స్ ఇన్ బిట్వీన్ ద చాట్‌జీపీటీ ఆన్సర్స్. ఓకేనా. ఆల్ యాడ్స్ ఇక్కడ కూడా ఇంకొకటి ఏంటి అంటే, మనం చాట్‌జీపీటీలో ఏమైతే యాడ్స్ కనిపిస్తాయో ఆ యాడ్స్ అన్నీ స్పాన్సర్డ్ అని లేబుల్ అయి ఉంటాయి అన్నమాట. ఓకేనా. మెయింటైనింగ్ ఫుల్ ట్రాన్స్పరెన్సీ విత్ యూజర్స్. సో మనకు ఎక్కడైనా మనకు అంతే కదా. సో మనం గూగుల్ యాడ్స్లో చెక్ చేసుకున్న, సోషల్ మీడియా మార్కెటింగ్లో చెక్ చేసుకున్న, ఎక్కడైనా సరే సో ఒక యాడ్ అని అక్కడ ఉంది అనుకోండి, డెఫినెట్లీగా అక్కడ యాడ్ అనన్నా ఉంటుంది, లేకపోతే స్పాన్సర్డ్ అనన్నా ఉంటుందన్నమాట. ఇన్ ద సిమిలర్ వే చాట్‌జీపీటీ యాడ్స్లో కూడా దే ఆర్ క్లియర్లీ లేబులింగ్. ఏమైనా యాడ్ ఉందనుకోండి, దాన్ని క్లియర్గా స్పాన్సర్డ్ అనేసి లేబుల్ చేస్తున్నారు అనమాట. యూజర్స్కి ఈజీగా తెలిసిపోతుంది, ఓకే ఇది స్పాన్సర్డ్ యాడ్. వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే ఇంటరాక్ట్ అవుతారు, లేదంటే ఇంటరాక్ట్ అవ్వరు అనమాట. దట్స్ హౌ ఇట్ విల్ వర్క్. సో దిస్ ఈజ్ హౌ ద యాడ్ లుక్ లైక్. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా. సో SH అనేసి మనకు లోగో చూపిస్తుంది అనమాట. లోగో చూపిస్తుంది, బ్రాండ్ నేమ్ చూపిస్తుంది, టైటిల్, డిస్క్రిప్షన్, ఇమేజ్ కూడా చూపిస్తుంది కదా, ఇమేజ్ అసెట్. సో దిస్ ఈజ్ హౌ ఎగ్జాక్ట్లీ యాడ్ లుక్ లైక్ ఇన్సైడ్ ద కన్వర్జేషన్స్ అనమాట. సో బిలో ద ఆర్గానిక్ రెస్పాన్స్ దాని కింద మనకి ఈ యాడ్ చూపిస్తుంది అనమాట. ఓకేనా. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, సో ఒక యూజర్ ఏఐ టూల్స్తో చాట్‌జీపీటీతో డిస్కస్ చేస్తున్నాడు, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నాడు, మల్టిపుల్ ఫాలోఅప్ క్వశ్చన్స్ చేస్తున్నాడు అంటే వాట్ ఈస్ దట్ మీన్? ఇట్ మీన్స్ దట్ దే ఆర్ ఇన్ ద లెర్నింగ్ మోడ్, రీసెర్చ్ మోడ్లో దే ట్రస్టెడ్ ద ప్లాట్ఫామ్. ఆ ప్లాట్ఫామ్ని వాళ్ళు ట్రస్ట్ చేస్తున్నారు అనేసి దాని మీనింగ్, అంతే కదా. సో ఏదైనా సరే మనం ఎక్కువ టైం ఎక్కడ స్పెండ్ చేసామో, ఎక్కడైతే మనకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుందో అక్కడే మనం ఎక్కువ టైం స్పెండ్ చేస్తాము, అంతే కదా. సో ఇన్ ద సేమ్ వే, so that the users are trusting the ChatGPT a lot. Not only ChatGPT, ఏవైతే మనకు ఏఐ టూల్స్ ఉన్నాయో, సో ఆ ఏఐ టూల్స్ ఇచ్చే అంత అక్యురేట్ ఇన్ఫర్మేషన్ అవి ఇస్తున్నాయి అనమాట. సో వీఆర్ బ్లైండ్లీ ట్రస్టింగ్ దోస్ ఇన్ఫర్మేషన్. సో అలాంటి సినారియోలో సో లర్నింగ్ మోడ్లో, రీసెర్చింగ్ మోడ్లో, బయింగ్ మోడ్లో ఉన్న ఆ పర్టిక్యులర్, సో దీస్ ఏఐ టూల్స్ విల్ అండర్స్టాండ్ అనమాట. వాళ్ళు ఎగ్జాక్ట్గా ఏ మోడ్లో ఉన్నారు, కన్వర్ట్ అయ్యే సిచ్యువేషన్లో ఉన్నారా లేదా, లేకపోతే రీసెర్చ్ మోడ్లో ఉన్నారా, లర్నింగ్ మోడ్లో ఉన్నారా అని తెలుస్తుంది అనమాట. ఓకేనా. సో ఈజీగా అనలైజ్ చేస్తాయి.
సో యూజర్స్ అంత డీప్గా ఇన్వాల్వ్ అయిన ఆ పర్టికులర్ టైంలో యూజర్స్ చాట్‌జీపీటీని ట్రస్ట్ చేస్తున్న అలాంటి ప్లేస్లో మన యాడ్ కనిపించింది అనుకోండి, దాంతోపాటు యాడ్ నాట్ ఓన్లీ యాడ్ ఒకటే కనపడడం కాదు, యాడ్తో పాటు మన బ్రాండ్ లోగో, మన బ్రాండ్ నేమ్ ఇవన్నీ కనిపిస్తున్నాయి అనుకోండి, ఎగ్జాక్ట్గా యూజర్కి మన బ్రాండ్ మీద ఇంకా ట్రస్ట్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. మన బ్రాండ్కి బిల్డ్ అవుతుంది. ఓకేనా, మన బ్రాండ్ బిల్డ్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇంకా యూజర్స్ చాలా ట్రస్ట్ చేస్తారనమాట మన బ్రాండ్ని కూడా. ఇంకా ఫ్రిక్షన్లెస్ ఎంగేజ్మెంట్ కోసము సో చాట్‌జీపీటీ ఎగ్జాక్ట్గా మనం ఏమైతే యాడ్ లెవెల్లో అడ్వర్టైజర్స్ ఏమైతే యాడ్ లెవెల్లో ఫైనల్ యూఆర్ఎల్ ఇస్తారు కదా, ఆ ఫైనల్ యూఆర్ఎల్ కూడా చాట్‌జీపీటీ ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఎగ్జాక్ట్గా అప్పుడు యూజర్స్కి ఏం తెలుస్తుంది, ఓకే దిస్ ద బ్రాండ్, ఇది వాళ్ళ బ్రాండ్ లోగో, ఇది వాళ్ళ బ్రాండ్ నేమ్. సో ఎగ్జాక్ట్గా యూఆర్ఎల్ ఈ యాడ్ మీద క్లిక్ చేస్తే ఎగ్జాక్ట్గా నేను ఈ ల్యాండింగ్ పేజ్కి రీడైరెక్ట్ అవుతాను అనేసి తెలుస్తుంది అనమాట. ఓకేనా, ఇంకొకటి వచ్చేసి కాంటెక్స్చువల్ రిలివెన్సీ. సో మనకి ఏదైతే హెడ్లైన్స్ కానీ డిస్క్రిప్షన్స్ ఇమేజెస్ అట్ ఇవ్వచ్చు అని మనం చెప్పాము కదా, సో మనకు ఈ హెడ్లైన్స్ డిస్క్రిప్షన్స్ మన ఎగ్జాక్ట్గా మన యాడ్ ఎప్పుడు ట్రిగర్ అవుతుంది, ఈ కాంటెక్స్చువల్ రిలవెన్సీ ఉంటేనే మన యాడ్ ట్రిగర్ అవుతుంది. సో మనము అడ్వర్టైజర్స్ ఏం చేస్తారు, సో యాడ్ రాసేటప్పుడు వాళ్ళ ఏదైతే ల్యాండింగ్ పేజ్ని టార్గెట్ చేస్తున్నారో ఆ ల్యాండింగ్ పేజ్ రిలేటెడ్ హెడ్లైన్స్ డిస్క్రిప్షన్స్ రాసుకుంటారు కదా. సో ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా అంతే. సో అప్పుడు ఆబ్వియస్గా మన యాడ్ మ్యాచ్ అయింది అనుకోండి, అప్పుడు ఆ కాంటెక్స్ట్గా ఏదైతే ఎప్పుడు మ్యాచ్ అవుతుంది మన యాడ్, ఆ కాంటెక్స్ట్ మన బ్యాక్ ఎండ్లో ల్యాండింగ్ పేజ్ కంటెంట్తో మ్యాచ్ అవుతేనే మన యాడ్ ట్రిగర్ అవుతుంది. అప్పుడు మనం ఎలానో మనం సిమిలర్ హెడ్లైన్స్, సిమిలర్ డిస్క్రిప్షన్స్, సిమిలర్ ఇమేజెస్ ఇచ్చింటాం కాబట్టి అప్పుడు ఇంకా హై రిలివెంట్గా కనిపిస్తుంది అనమాట యాడ్ యూజర్స్కి. ఓకేనా, so this is all about the video one. So now in this video we understood ChatGPT యాడ్స్ అంటే ఏంటి, యాడ్స్ ఎలా కనిపిస్తాయి, అవి ఎగ్జాక్ట్గా ట్రిగరింగ్ ప్రాసెస్ ఎలా వర్క్ అవుతుంది, సో ChatGPT యాడ్స్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేసింది, ఇవన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేసాం కదా. సో దిస్ ఈజ్ జస్ట్ ద బిగినింగ్ అనమాట. ఇన్ ద నెక్స్ట్ వీడియో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ హౌ ఎగ్జాక్ట్లీ ద డాష్ బోర్డ్ ఎలా కనిపిస్తుంది మనకు, దానిలో క్యాంపైన్స్ ఎలా క్రియేట్ చేయొచ్చు, క్యాంపైన్ ఆబ్జెక్టివ్స్ ఏమేమి ఆబ్జెక్టివ్స్ ఉంటాయి, యాడ్ గ్రూప్స్, బడ్జెట్స్, bidding strategies. Okay, we are going to discuss all these things in our next video. సో ఒకవేళ ఈ వీడియో మీకు వాల్యుబుల్ అని అనిపించింది అనుకోండి, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గోయింగ్ ఫార్వర్డ్ యాజ్ వెల్ ఈ ఛానల్లో ఏ అప్డేట్స్ గురించి, గూగుల్ యాడ్స్ స్ట్రాటజీ గురించి, మెటా యాడ్స్, లింక్డ్ఇన్ యాడ్స్ గురించి మనం డిస్కస్ చేస్తూ ఉంటాం అనమాట. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దిస్ వీడియో, just add the comment in the comment box. Okay, so definitely I will check and I will reply for that. Thanks guys, thanks for watching. I will see you in the next video.